హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మేమైతే చాలా బాగున్నామండి. మేము బాగుండటంతో పాటు మా పాపకి చిన్న ఫంక్షన్ చేపిస్తున్నాం కదా, ఇంకా ఆ పనుల్లో అయితే బిజీ అయిపోయాను నేను. ఇక ఆ పనుల కోసం అయితే ముందు రోజు నా ఇంటిని శుభ్రంగా చేసుకోవడానికైతే నేను ఇంకా ఈ విండో కర్టన్ను, ఇంకా డోర్ కర్టన్స్, ఈ దివాన్ బెడ్షీట్స్, పిల్లో కవర్లు ఇవి మొత్తం తీస్తున్నాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో వేసేద్దామని తీస్తున్నాను. ఇక ఫంక్షన్స్ పెట్టుకుంటే అంతే కదండి, మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. ఇక నేనైతే ఈ బిజీగా ఉన్నానన్నమాట ఈ 2 రోజులు. అందుకనే ఇంకా ఒక డే అయితే వీడియోస్ ఏం పెట్టలేదు, మామూలుగా షార్ట్స్ అయితే పెట్టాను. ఇక డోర్ కర్టన్స్తో సహా తీసేసి డోర్ మ్యాట్స్ కూడా తీసేసి చక్కగా వాషింగ్ పెట్టుకుంటాను. ఇంకా ముందు రోజంతా నా పనులు ఇట్లాగనే ఉంటాయి అన్నమాట. ఓన్లీ దుప్పట్ల వరకు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను, నార్మల్ క్లాత్లు అవి ఉతికేసుకుంటాను అనమాట. ఇక్కడ బాహుబలిలో విగ్రహం ఆవిష్కరణ అప్పుడు తీస్తారు చూసా, ఆ రేంజ్లో తీస్తున్నాను. అలాగే ఉంటుందండి, ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉన్నా కానీ ఎక్కువ హ్యాండ్తోనే వాష్ చేసేస్తాను అనమాట నార్మల్ క్లాత్స్. ఇక్కడ డోర్ మ్యాట్స్ అవి సర్ఫ్లో పెట్టేస్తున్నాను. ఇవైతే హ్యాండ్తో బ్రష్ కొట్టేస్తాను. కొంచెం ఒక 15 మినిట్స్ అట్లా నానబెట్టేసిన తర్వాత బ్రష్ కొట్టేస్తాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి. నేను ఓన్లీ హాట్ వాటర్ తీసుకున్నాను. ఇట్లాంటి క్లీనింగ్ ప్రాసెస్ అవి ఉన్నప్పుడైతే నాది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్లోనే అయిపోతాయి అన్నమాట. ఇంకా దివాన్ కాట్ కూడా తీసేసి ఇక్కడ డస్ట్ అది దులిపేస్తున్నాను. ఈ దివాన్ కాట్ కూడా మేము ఈ దివాన్ కాట్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ ఇవన్నీ మేము కరోనా టైంలోనే మాకు కలిసి వచ్చిందనమాట. కరోనా వచ్చి చాలామంది హడలెత్తిచ్చింది, కానీ మాకైతే ఈ రకంగా ఇవి కలిసి వచ్చినాయి అనమాట. అవి ఎలా అనుకున్నారు, మా హస్బెండ్ది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట కరోనా టైంలో. ఇక నేను వచ్చేసి డెలివరీకి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇక ఆ టైంలో మా హస్బెండ్ మాకు అప్పుడు రెంట్ హౌస్ కాదు కదా, ఇక ఆ మనీ వల్ల ఇట్లాంటివి కొనటానికైతే పెట్టేసుకున్నాము. ఇంకా అట్లా కలిసి వచ్చినాయి అనమాట. ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత అయితే ఇక నేను డెలివరీ అయ్యి పాప పుట్టింది, ఇంకా సపరేట్గా వచ్చేద్దామని చెప్పేసి ఇక పాప పుట్టినక ముందే ఇవన్నీ ఒక్కొక్కటి కొనుక్కొని వచ్చామన్నమాట. ఈ డెలివరీ అయ్యి ఈ రెంట్ హౌస్లోకి వచ్చిన తర్వాతనైతే టీవీ కొన్నాము. అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మేము ఎందుకు ఇంత పెద్ద టీవీ కొన్నాము అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. చాలామందికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ నేను గడపలకి పసుపు రాస్తాను కదండి, లాస్ట్ వీడియోలో చాలా వీడియోల్లో చెప్పాను. నేను ఆదివారం పూజ చేసుకుంటాను, దానికోసమైతే గడపలకి పసుపు రాసింది కూడా క్లీన్ చేసుకుంటాను. మొత్తం మాకు 3 గడపలు ఉన్నాయి, మొత్తం క్లీన్ చేస్తాను అని. ఇక అస్సలు ఫంక్షన్ రోజు అయితే ఇంకెందుకు క్లీన్ చేసుకోకుండా ఉంటాను. ఇక మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇదనమాట, ఈ ఫ్రిడ్జ్ కూడా మాకు అట్లాగనే కలిసి వచ్చిందనమాట. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయి బట్టలు కూడా వాష్ చేసిన తర్వాత నేనైతే తలస్నానం చేసి వచ్చాము. మా పాప నేను ఫ్రెష్ అయిపోయాము. ఇక బట్టలన్నీ ఆరేసాను అనమాట. అవి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక ఈ లోపైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఈ బ్లాక్ బెడ్స్. అది వచ్చిందనమాట. ఇక నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. అంత ప్రైస్కి అది వస్తుందా అనుకున్నాను. వచ్చిన తర్వాత ప్రోడక్ట్ చూస్తే చాలా బాగుంది, అందుకని వెంటనే వేసేసాను అనమాట. ఇకైతే మేము ఊరికి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము బస్సులో. మా హస్బెండ్ రాలేదండి. మా హస్బెండ్ వస్తే మేము బైక్ త్రూ వెళ్తామన్నమాట ఊరికి. ఇక మా హస్బెండ్ రాలేదు కాబట్టి మేము ఇంకా బస్కి వెళ్ళిపోయామన్నమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఏ ఫంక్షన్ కోసమని నా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి.